మీరు షూట్ స్టార్ట్ చేసినప్పుడు దెర్ వర్ నాట్ ద వర్షన్స్ అవైలబుల్, అప్పటికి ఇంకా బయటికి రాలేదు. సో ఇప్పుడు ఒక వర్షన్ బయటకు వచ్చింది కాబట్టి మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు దట్ దిస్ వర్షన్ ఆఫ్ అరేబియా కడలి ఆఫ్ ద ఆ మృత్యకారుల జీవితం అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఆడియన్స్కి అనేది? అదే నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఇది నెంబర్ వన్, బికాస్ ఇట్స్ ఎక్స్టెండెడ్ ఆర్ బిగ్గర్ వర్షన్ కదా, అంటే 8 ఎపిసోడ్స్ అనేది 18 to almost 40 minutes each. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 3 hours 20 minutes ఫుటేజ్. అండ్ ఇందులో ఏంటంటే ముఖ్యంగా సిరీస్లో బాగా మనం ఎక్కువ లవ్ చేసేది ఏంటంటే క్యారెక్టర్ ఆర్క్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. తర్వాత కాన్ఫ్లిక్ట్స్ చాలా మంచిగా మనకి మామూలు యూజువలీ ఒక 2 hours 20 minutes దాంట్లో మనం అంత ఎక్స్ప్లోర్ చేయకుండా ఓన్లీ లీడ్ క్యారెక్టర్స్ పైన వెళ్ళిపోయే కొన్ని స్పేస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్, ఇప్పుడు నాతో పాటు నా బోట్లో ఒక 6-7 members ఉంటారు. ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ ఎ స్టోరీ, ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ అన్ ఎమోషన్, ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు వేరే కంట్రీ జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ పార్ట్, ఆ డ్రామా పార్ట్ కొంచెం హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసుకునే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫర్ మీ ఎలా చెప్పాలి, బికాస్ యూ హ్యావ్ ద టైమ్, నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకునే టైం దొరికింది కాబట్టి 100% ఇట్ విల్ బి మోర్ అపీలింగ్ అనేది నా పాయింట్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ దట్. ఆ ఆస్పెక్ట్ లో నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. ఓకే 8 episodes హ్యాపీగా చూసుకుని ఓకే దిస్ ఇస్ ద నెక్స్ట్, నువ్వు అన్నట్టే ఒక వర్షన్ కాబట్టి ఇక్కడ ఏంటంటే 2 villages కి ఒకరికొకరంటే పడదు, ఆ కాన్ఫ్లిక్ట్ చాలా ఎక్కువగా అది ఉంటుంది. అది విల్ హావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఎందుకంటే ఆ కాన్సెప్టే ఇప్పుడు 2 villages పడని వాళ్ళు ఇప్పుడు కలిసి ఒక దగ్గర ఉండాలి, అండ్ వేరే దేశం వెళ్ళినా కూడా కొట్టుకుంటూ ఉంటారు. సో ప్రాబ్లం ఏంటంటే వాట్ ఈస్ అదే కదా కాన్ఫ్లిక్ట్, అదే కదా డ్రామా. అంటే అక్కడ ఉండి కొట్టుకుని ఇక్కడికి వచ్చి మనం వేరే కంట్రీ వాళ్ళని తిట్టుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ నెవర్ యునైటెడ్, వీ షుడ్ బి యునైటెడ్ అన్న స్పేస్ బాగుంటుంది. అది మంచి పాయింట్ యాక్చువల్గా.